ప్రతి ఒక్కరికి వరల్డ్ మ్యాప్లో ఒకటే ప్లేస్ చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. అక్కడ టూరిజం ఉండదు, పర్మనెంట్ రెసిడెన్సీ ఉండదు, అండ్ కంట్రీస్ ఫైట్స్ కూడా ఉండవు. అండ్ వరల్డ్ మ్యాప్లో పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ ఒక్క దగ్గర మాత్రమే రూల్స్ ఫాలో అవుతాయి. ఆ ప్లేస్ నేమే అంటార్క్టికా. అసలు అంటార్క్టికాలో ఏముంది? ఎందుకు కామన్ పీపుల్ని అంత ఈజీగా అలౌ చేయరు? ఇది నిజంగా సీక్రెట్ ప్లేసా లేదా ఒక సైన్స్ ల్యాబా? ఈ వీడియోలో ఫేక్ థియరీస్ కాదు, సినిమా స్టోరీస్ అంతకంటే కాదు, సింపుల్గా మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ మరియు మనకు తెలియని డౌట్స్ క్లియర్గా చూద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్డ్ తెలుగు గాయ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. అసలు అంటార్క్టికా బేసిక్గా ఏంటి? అంటార్క్టికా అనేది ఎర్త్లో ఉన్న ఒక కాంటినెంట్, కానీ నార్మల్ కాంటినెంట్లా కాదు. ఎందుకంటే దానిపైన ఆల్మోస్ట్ 98% ఏరియా థిక్ ఐస్తో కవర్ అయ్యి ఉంది. కొన్ని ప్లేసెస్లో ఆ ఐస్ థిక్నెస్ 3 to 4 kilometers వరకు ఉంటుంది. సో మనం చూస్తున్న అంటార్క్టికా యాక్చువల్ ల్యాండ్ కాదు, అది ఐస్ లేయర్ మాత్రమే. అంత ఐస్ ఎందుకు ఇంపార్టెంట్? అంటార్క్టికాలో ఉన్న ఐస్ వరల్డ్లో ఉన్న టోటల్ ఐస్లో చాలా పెద్ద పార్ట్. ఈ ఐస్ మెల్ట్ అయితే సీ లెవెల్ కూడా పెరిగిపోతుంది. ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటి అంటే అంటార్క్టికా ఫుల్ ఐస్గా మెల్ట్ అయితే కోస్టల్ సిటీస్ చాలా వరకు వాటర్లో మునిగిపోతాయి. సో అంటార్క్టికా అనేది జస్ట్ కోల్డ్ ప్లేస్ కాదు, అది ఎర్త్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ప్లేస్ కూడా. అంటార్క్టిక్ ట్రీటీ వరల్డ్ ఒక్కసారిగా చెప్పిన ఒకే ఒక్క ప్లేస్. 1959లో చాలా రేర్ ఇన్సిడెంట్ జరిగింది. యుఎస్ఏ, రష్యా, చైనా లాంటి నార్మల్గా అగ్రి అవ్వని దేశాలు కూడా ఒక ట్రీటీని సైన్ చేశాయి. దాని నేమ్ అంటార్క్టిక్ ట్రీటీ. ఈ ట్రీటీ ప్రకారం అంటార్క్టికా ఎవరి కంట్రీ కాదు, మిలిటరీ యాక్టివిటీస్ ఎలౌ కాదు, న్యూక్లియర్ టెస్ట్ కూడా ఎలౌ కాదు, ఓన్లీ సైంటిఫిక్ రీసెర్చ్ మాత్రమే ఎలౌ. క్వశ్చన్ ఏంటి అంటే వరల్డ్లో వేరే ఏ ప్లేస్లో లేని యూనిటీ ఇక్కడ ఎందుకు? ఆన్సర్ సింపుల్, అంటార్క్టికా చాలా ఫ్రెజైల్ ప్లేస్. స్మాల్ మిస్టేక్ కూడా బిగ్ డ్యామేజ్ చేయగలదు. అంటార్క్టికాలో అసలు సైంటిస్ట్ ఏం చేస్తున్నారు? అంటార్క్టికాలో వరల్డ్ బెస్ట్ సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఐస్ని డ్రిల్ చేసి లక్షల ఇయర్స్ ఓల్డ్ ఐస్ ల్యాంపుల్స్ని తీసుకుంటారు. ఆ ఐస్లో ఓల్డ్ ఎయిర్ ట్రాప్డ్ ఉంటుంది. ఆ ఎయిర్ అనలైజ్ చేస్తే పాస్ట్లో ఎర్త్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదో మనకు తెలుస్తుంది. బేసికల్లీ అంటార్క్టికా ఈజ్ లైక్ ద ఎర్త్స్ మెమరీ కార్డ్ అన్నమాట. స్పేస్ అండ్ అంటార్క్టికా కనెక్షన్. అంటార్క్టికాలో ఎయిర్ పొల్యూషన్ ఆల్మోస్ట్ జీరో. సో స్పేస్ అబ్జర్వ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఆస్ట్రోనమీ టెలిస్కోప్స్, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడే చాలా ఉన్నాయి. కొన్ని స్పేస్ డిస్కవరీస్ డైరెక్ట్గా అంటార్క్టికా రీసెర్చ్ వల్ల జరిగాయి కూడా. కామన్ పీపుల్ ఎందుకు వెళ్ళలేరు? అంటార్క్టికాకి వెళ్ళడం ఇల్లీగల్ కాదు, కానీ ఈజీ కాదు. అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్స్ట్రీమ్ కోల్డ్, స్ట్రాంగ్ విండ్స్, హాస్పిటల్స్ ఉండవు, రెస్క్యూ సపోర్ట్ కూడా ఉండదు. ఒక స్మాల్ ఇన్సిడెంట్ కూడా లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి లిమిటెడ్ పీపుల్ని మాత్రం అలౌ చేస్తాయి. ఇది సీక్రెట్ కోసం కాదు, సేఫ్టీ కోసం. అసలు మనకు అంతా తెలిసిపోయిందా? లేదు. అంటార్క్టికాలో చాలా ఏరియాస్ ఇంకా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ కాలేదు. ఐస్ కింద యాక్చువల్ ల్యాండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? కంప్లీట్ మ్యాప్ లేదు. సో మిస్టరీస్ ఉన్నాయి, కానీ అవి సినిమా లెవెల్ సీక్రెట్స్ కాదు. సైన్స్ ఇంకా రీచ్ అవ్వలేని క్వశ్చన్స్ అంతే. ఇంక ఈ వీడియో చివరికి వస్తే అంటార్క్టికా అనేది గోస్ట్ స్టోరీస్ ప్లేస్ కాదు, అది కాన్స్పిరసీ మూవీ సెట్ కూడా కాదు. అది మనకు ఒకటే చెప్తుంది, అర్త్ గురించి మనకు ఇంకా చాలా తక్కువ తెలుసు. అంటార్క్టికాని చూసి భయపడడం కాదు, మనం రెస్పెక్ట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటి? అంటార్క్టికా జస్ట్ సైన్స్ ల్యాబా లేదా ఇంకా చాలా విషయాలు మనకు తెలియకుండా ఉన్నాయా? కామెంట్ చేయండి. వర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.